మరి సిద్ధపాటు దినముల్లో ఆఖరి దినముగా ఎంచి మరి మీరందరూ ఇక్కడ ప్రత్యేకముగా కూడుకున్నందుకు మరి మీకు దేవుని వాక్యాన్ని అందించమని పాస్టర్ సూర్యప్రకాష్ రావు గారు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఇంత ఉదయాన్నే లేచారంటే గొప్ప విషయమే. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రత్యేకించబడిన దినముల్లో దేవుని సన్నిధిలో కనబడము ఎన్నిక చేయబడిన వారికే దక్కుతుంది. చాలా పనులు ఉంటాయి, కొంతమందికి ప్రయాణం చేయాలి. మరి ఇప్పుడు నేను బయలుదేరి వస్తుంటుంటే నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీద బస్సు కోసం కనిపెడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అమ్మాయిలు అంటే, వైజాగ్ వెళ్తున్నామండి సైకాట్రీ ప్రాక్టికల్ హాస్పిటల్కి అని. మరి వాళ్ళు 8 గంటలకు అక్కడ ఉండాలి. సో ఇలాగ ప్రతి ఒక్కరూ బిజీగా అటు ఇటు తిరుగుతున్న సమయంలో మీరు సమయం తీసుకొని దేవుని మందిరంకి వచ్చి ఉన్నారు. ఇది మీకు గొప్ప ఆశీర్వాదకరము. మరలా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి లూకా సువార్త 3వ అధ్యాయంలో తిబేరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం అందు యూదాకు పొంతు పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థ అధిపతిగాను, ఇతూరియా త్రికోనీతి దేశములకు అతని తమ్ముడు పిలుపు చతుర్థ అధిపతిగాను, అబిలేని దేశమునకు లుసానియా అధిపతిగాను, అన్నయ్యు కైపేయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జక్రయ కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. భక్తుడైన లూకా ఆ కాలమును వర్ణించడానికి మనకు తెలియపరుస్తున్నాడు ఎవరు అప్పుడు పరిపాలన చేయుచున్నారని. ఎవరు అప్పుడు పరిపాలన చేయుచున్నారు? ఒక పెద్ద ఆయన నేను అడిగాను, అన్నయ్య ఎప్పుడు పుట్టావని, నీ వయసు ఎంత ఉంటుందని అడిగితే, ఏమన్నానా, మా తల్లిదండ్రులు నేను ఎప్పుడు పుట్టిన తారీఖు రాయలేదు, ఎప్పుడో తెల్లారుజామున పుట్టానట, రాత్రంతా మరి మా అమ్మ నొప్పులతో బాధపడ్డదట. ఆ మరుసటి రోజుని తెల్లోళ్ళందరూ భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయారట. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు ఆ ఊర్లో పెద్ద పండగ చేశారట. స్వీట్లు మరి అన్నీ పంచిపెట్టి స్వతంత్ర భారతదేశానికి జై అని గంతులు వేసారట. ఇవన్నీ నాకు తెలియదు కానీ మా అమ్మ చెప్పింది. అంటే ఎప్పుడు పుట్టాడు? ఆగస్టు 15. అది అంటే వాళ్ళకి ఈ 47 15 అనేది తర్వాత ఆయనకి తెలిసి ఉండొచ్చు, కానీ ఆయన ఇచ్చే సంఘటన అది. ఆ రోజుల్లో ఈ 50 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితమే అలాగ చెప్పుంటే ఇంకా 2000 సంవత్సరాల క్రితము ఎలాగ చెప్పుంటారు? ఇలాగే చెప్పుంటారు. లూకా రాస్తూ ఉన్నాడు, చరిత్రను ఎత్తి ఏ దేశంలో ఎవరు ఎప్పుడు పరిపాలిస్తున్నారో అని స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు. తిబేరియు ఏలుబడిలో, అంటే తిబేరు కైసర్ అంటే రోమాపట్నంలో ఉన్న చక్రవర్తి తిబేరి సముద్రం అని కూడా అంటారు. అంతేకాకుండా కొన్ని పట్టణాలు తిబేరి పట్టణాలని పేరు పెట్టి కట్టారు అప్పుడు ఆ చక్రవర్తిని మెప్పించడానికి. ముఖ్యంగా హేరోదు చాలా ఇష్టపడేవాడు ఆ చక్రవర్తి పేరుని కొన్ని భవనాలు కట్టడం. అలాగే ఆ కైసర్ ఏలుబడిలో 15వ సంవత్సరం అందు ఆ ఏలుబడి మొదలుపెట్టిన తర్వాత 15 సంవత్సరాల్లో ఇది ఒక సంఘటన జరుగుతుంది. చాలా ప్రాముఖ్యమైన సంఘటనగా ఎంచుతున్నాడు లూకా. మనకు ఎప్పుడు జరిగింది ఈ విషయము అని చెప్పడానికి ఇలాగో రాస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మరి ఈ ప్రజాసంఖ్య ఎప్పుడు రాయబడి, ఆ దినములో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞ. కైసరు ఆగుస్తుకును తిబేరీకిని 30 సంవత్సరాలు మరి గడిచిపోయినాయి.
30 సంవత్సరాలు. ఎందుకంటే 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను దగ్గరికి వచ్చి యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నారు. అప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి 30 సంవత్సరాలు. అయితే యేసయ్య పుట్టినప్పుడు ఎవరు రాజుగా ఉన్నారు? కైసర్ ఆగుస్తస్. ఆగుస్తస్ అనే కైసర్ చక్రవర్తి రోమా పట్టణంలో యేసయ్య పుట్టే రోజుల్లో ప్రజాసంఖ్య వ్రాయబడవలనని ఒక ఆజ్ఞ అయింది. ప్రజాసంఖ్య వ్రాయబడవలనని ఒక ఆజ్ఞ అయింది. లూకా ఏమంటాడంటే, మరి ఆ దినముల్లో కైసర్ ఆగుస్తు రోమా పట్టణమును పరిపాలిస్తున్న దినముల్లో కైసర్ ఆగుస్తు వలన తన దేశములో తన సామ్రాజ్యములో ఈ రోమా పట్టణం యొక్క సామ్రాజ్యములో మరి ఉన్న ప్రజలందరి సంఖ్య వ్రాయబడాలని ఆజ్ఞ ఇచ్చాడట. ఎంత భయంకరమో! మన భారతదేశానికి ఒకప్పుడు పిచ్చి తుగ్లక్ అని ఒక ఆయన పరిపాలన చేసేవాడు. ఢిల్లీ మొఘలు సామ్రాజ్యం. ఆ మొఘలు సామ్రాజ్యంలో ఢిల్లీ నుండి నాగ్పూర్కి భారతదేశము క్యాపిటల్గా మార్చాడు. ఢిల్లీ నుంచి మళ్ళీ క్యాపిటల్గా మార్చి ప్రజలందరూ అంత దూరం వచ్చి చేయడానికి, మళ్ళీ అక్కడ పెద్ద పెద్ద భవనాలు కట్టడానికి అతని దగ్గర ఎందుకో మరి ఏమనుకున్నాడో మళ్ళీ ఢిల్లీకి తిరిగి వచ్చేసాడు. ఎందుకంటే నాకు ఢిల్లీ అది కాశ్మీర్కి దగ్గరలో ఉంది, అటు ఆఫ్ఘనిస్తాన్కి దగ్గరలో ఉంది, మరి ఇటు కలకత్తా ఏమనుకున్నారో మరి ప్రజలు ఇది పట్టణాలు రెండు మార్చాడు. ఈ రోజుల్లో ఇక్కడ ఈ 30 సంవత్సరాల్లో కైసరు ఆగుస్తు అనేవాడు పరిపాలించాడు. ప్రజాసంఖ్య వ్రాయబడవలనని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ప్రజలందరూ వారి వారి పట్టణాలకు గ్రామాలకు ప్రయాణమై వెళ్ళి అక్కడ వారు పితరుల యొక్క పేర్లన్నీ చెప్పి వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారో ప్రూవ్ చేసుకోవాలి, అంటే నిర్ధారణ చేసుకోవాలి. అప్పుడు వారి పేర్లు అక్కడ వ్రాయబడతాయి. ఆ పేర్లు నమోదు చేయకపోతే ఆ ప్రజలు అనామికులు అంటే పౌర హక్కు లేనివాళ్ళు. వాళ్ళు స్థలం కొనుక్కోడానికి వీలు లేదు, ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేదు, హక్కు లేదు వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా మరి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడానికి ఆ రోజుల్లో హక్కు ఇచ్చేవారు కాదు, ఆ దేశ ప్రజలకే. అందుకని మన యోసేపు మరియని తీసుకొని బెత్లెహేం దాకా వెళ్ళాడు. ఎందుకంటే దావీదు పట్టణము బెత్లెహేం. దావీదు బెత్లెహేంలో జన్మించాడు. దావీదు వంశానికి చెందిన వాళ్ళము. దావీదు అంటే ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రము లేక రాజ్య సమాధానము, చుట్టూ సరిహద్దులు, మరి సమాధానంతో సరిహద్దులు విశాలపరిచి ఒక రాజ్యాన్ని స్థాపించిన మహా గొప్ప రాజు. ఆ వంశానికి చెందిన వాళ్ళం మేము. దావీదు మరి జక్రయ్యకు పుట్టబోయే లేక మరియకు పుట్టబోయే యేసయ్య దావీదు వంశస్థుడు, దావీదు కుమారుడు అనిపించుకోవాలని ఎంతో ప్రయాసపడి అక్కడికి ప్రయాణమే వెళ్ళాడు. యేసయ్య పుట్టినప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే క్రైస్తవ ఆగుస్తు రోమా పట్టణంలో పరిపాలిస్తున్నాడు. యేసయ్య పుట్టినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో దగ్గరి ఆ రాజ్యంని ఎవరు పరిపాలిస్తున్నారంటే కురేనియా కైసరు సిరియా దేశమునకు అధిపతిగా ఉన్నప్పుడు. ఇది మొదటి ప్రజాసంఖ్య. అంటే అప్పటి వరకు ఎవరు ప్రజాసంఖ్య రాయడానికి, లెక్కించడానికి, ప్రజలందరినీ లెక్కించడానికి ధైర్యం సాహసం లేదు. కానీ ఈ రాజు మరి జ్ఞానంతో చేశాడో దురాశతో చేశాడో, ఎందుకంటే ఆనాటి నుండి ప్రజాసంఖ్య ఈ దేశంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారు, అక్కడ అన్ని లక్షల మంది ఉన్నారంటే ఒక్కొక్కడికి తలపన్ను ఉంటూ ఉండేది. ఏంటి, మనిషి బ్రతకాలంటే ఒక పన్ను కట్టాలి పుట్టిన వెంటనే తల్లిదండ్రులు. ఆ తర్వాత ఆడు పెద్దోడైన తర్వాత ప్రతి సంవత్సరం 18వ సంవత్సరం నుంచి ఇన్ని పైసలు అని పన్ను కట్టాలి. ఆ రోజుల్లో రూపాయలు చాలా డబ్బు విలువ ఎక్కువ. అలాగ కట్టడం వల్ల ఆ రాజుకి ఎంత రాబడి వస్తుందో అనేది లెక్క ఉంటుంది. దాన్ని బట్టి
తన పరిపాలన చేసేవాడు. ఇప్పుడు ఇది యేసయ్య పుట్టిన తరువాత 30 సంవత్సరాలకు పరిపాలన రాజులు మారిపోయారు. అందుకని మళ్ళా రాస్తున్నాడు లూకా. కైసరు తిబేరియా అనే ఒక వ్యక్తి కైసరుగా రోమా పట్టణంలో ఉన్నప్పుడు, అంతేకాదు యూదాకు పొంతి పిలాతు, అంతవరకు హేరోదు ఉండేవాడు యేసయ్య పుట్టినప్పుడు. ఇప్పుడు ఎవరున్నారు? పొంతు పిలాతు. ఈ పిలాతు అనేవాడు యేసయ్యకు సిలువ వేయడానికి అనుమతి ఇచ్చాడు. తీర్పు ఇవ్వలే, అనుమతి ఇచ్చాడు. ఎందుకంటే తీర్పు ఏమని ఇచ్చాడు? ఈయనలో ఏ దోషము లేదు అని తీర్పు ఇచ్చాడు. కానీ వారు సిలువ వేయడని కేకలు వేయడం వల్ల మీ ఇష్టము, మీకు ఏది కావాలో చేసుకోండి అని చేతులు కడుక్కున్నాడు. అలాగూ ఈ లూకా సమస్తము చరిత్రను తెలియపరుస్తూ రాశాడు. అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ దినాన్ని ప్రతి ఒక్కరూ బైబిల్ తీసుకొని ఈ మందిరానికి వచ్చారు. చాలా సంతోషం. మన చేతిలో బైబిల్ ఉందంటే ఈ బైబిల్ ఎప్పుడు ఏది జరిగిందో అనేది స్పష్టంగా రాస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏదో మన ఊహకు అందుకొని కొన్ని కథలు రాసుకొని ఆ కథలు మరి దేవుడు అనిపించుకునే గ్రంథం కాదు ఇది. మనము ఏదో అనుకున్న గ్రంథం కాదు ఇది. ఇది చరిత్రను ఆధారం చేసుకొని చరిత్రను మనకు తెలియపరుస్తూ రాయబడిన గ్రంథం ఇది. అంటే చరిత్ర అంటే జరిగిన విషయం. ఈ చరిత్రను ఆధారం చేసుకొని మన గ్రంథము రాయబడింది కనుక మీరు బైబిల్ తీసుకొని ఇలాగ వస్తున్న ఈ గ్రంథము చరిత్రను ఆధారం చేసుకొని ఉన్నది ఉన్నట్టు రాసిన గ్రంథము కనుక మీరు ధైర్యంగా ఈ బైబిల్ని చేత్తో పట్టుకొని రావచ్చు. దేవునికి స్తోత్రం. ఏదో కవులు రాశారు, అక్కడ ఏదో కథ రాశారు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఎంతమంది పిల్లలు? 7 పిల్లలు. అటువంటి కథలు కావు ఇక్కడ రాయబడ్డాయి. కైసరు తిబేరియుస్ ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఒక మహాభక్తుడు ఉన్నాడు. అతడు ఒంటి రూములు కలిగిన చర్మను ధరించుకొనుచు అరణ్యములో నివసిస్తూ మిడతలను అడవి తేనెను తింటూ బ్రతికాడు. అంటే ఎవరి మీద ఆధారపడకుండా, తన స్వంత ఇల్లు అది అనేది లేకుండా దేవుడు అనుగ్రహించిన ఈ సృష్టిలో ఉన్న ఈ ఫలములను తింటూ బ్రతికిన వ్యక్తి. అంతేకాదు అతనికి ఈ అరణ్యంలో ఏమొచ్చింది? దేవుని వాక్యం వచ్చిందట. దేవుని వాక్యము ద్వారా నింపబడిన మహా గొప్ప భక్తుడు. మరి దేవుని యొక్క ఏర్పాటు ద్వారా జకరియా ఎలిజబెత్కు జన్మించిన జకరియా కుమారుడైన యోహానుకు, మరి యోహాన్ అని అందరి పేర్లు పెట్టుకుంటున్నారు. ఈ యోహాను ఎవరికి జన్మించాడండి? జకరియా కుమారుడైన యోహానుకు. ఆ రోజుల్లో ఎవరున్నారు ప్రధాన యాజకులుగా? చదవండి. కైఫయ, అననీయ, కైఫయ ప్రధాన యాజకులుగా. 2 ప్రధాన యాజకులు. ఒకడు అడ్మినిస్ట్రేషన్ వర్క్ చూసే ప్రధాన యాజకుడు, ఇంకొకడు పూజారి వ్యవహారం చూసే ప్రధాన యాజకుడు. అలాగ కొంతమంది ప్రధాన యాజకులు ఉన్నారు అక్కడ. వాళ్ళ కాలంలో అంటే మనకు ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎప్పుడు ఏది జరిగింది అనేది స్పష్టంగా. యేసయ్య ఎప్పుడు పుట్టాడు? యోహాను అరణ్యములో దేవుని వాక్యమును ఎప్పుడు బోధించాడు? ఆ కాలంలో ఇంత గొప్ప పెద్దలు ఆ మందిర యాజక ధర్మం చేస్తున్నప్పుడు, పరిపాలన చక్రవర్తి ఎవరో అన్నప్పుడు, అక్కడ పరిపాలిస్తున్న ఈ చతుర్థధిపతులు ఎవరన్నప్పుడు, ఆ పొంతు పిలాతు యెరూషలేము పట్టణానికి గవర్నర్గా ఉన్నప్పుడు వీళ్ళ కాలంలో ఒక మహా గొప్ప కార్యం జరిగింది. ఏం జరిగింది? ఒక భక్తుడు అరణ్యములో యోర్దాను నది దగ్గర వాక్యం బోధిస్తున్నాడంట. మీ పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందండి, సిద్ధపడండి. మీ పాపములు క్షమించబడాలి, మీరు బాప్టిజం తీసుకోవాలి,
మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. జాగ్రత్త, ఇప్పుడే గొడ్డలి ఆ చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. పనికిరాని చెట్లన్నీ నరకవేయబడతాయి. ఫలములు ఫలించని చెట్లన్నీ నరకవేయబడతాయి. మరి అవి అగ్నిలో కాల్చబడతాయి. మీ జీవితంలో ఒక మార్పు అవసరము. మీ జీవితంలో ఒక మార్పు అవసరము. మీరు మారు మనసు పొందాలి. మీ మనసును దేవుని వైపు తిప్పండి. ఇంతవరకు ఈ లోకములో మీ మనసును లోకాశల వైపు ఉన్నది. ఇంతవరకు మీ మనసు దేవుని వైపు లేదు. మీరు ఏమి సంపాదిస్తామా, ఏమి అని ఈ లోకాశలతో జీవిస్తున్న మీ మనసును, మీ ఉద్దేశమును, మీ జీవితమును మార్చుకోండి అని వాక్యం బోధిస్తున్నాడట. ఏంటయ్యా మేమేం చేయాలి? ఏం చేయాలంటే ఒకటే చెప్పాడు, 2 అంగీలు గలవాడు లేనివానికి ఇవ్వండి అన్నాడు. మళ్ళీ ఉన్నవాడికి ఇవ్వకండి, ఎందుకంటే ఆడు మళ్ళీ మీకు 2 అంగీలు, ఒక అంగీ తీసుకుని ఇంకో అంగీ ఇస్తాడు. క్రిస్మస్ పండగకి మీరు కానుకలు ఇస్తే వాడేమో మీ పుట్టుకరోజుకి ఏదైనా పంపుతాడు. అలా కాదు, మళ్ళీ ఆశించకుండా లేనివాడికి ఇవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సైనికులు వచ్చారట. సైనికులు వచ్చారు. ఏం చేయమంటే, జాగ్రత్త, మీకు అధికారం ఉందని ఎవరిని పడతాండి తీసుకెళ్ళి చెరసాల్లో వేయకండి, న్యాయమును పాటించండి అని వాళ్ళకి బోధించాడు. జీతగాళ్ళు వచ్చారట, సిపాయిలు వచ్చారట. మీ జీతంతో మీరు తృప్తి పొందండి, ఒక మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని దేవుని రాకడ కొరకు మీ మనసును సిద్ధపరచండి అని దేవుని వాక్యమును అరణ్యంలో బోధిస్తున్నాడంట. ఎక్కడ? ఒరు బాబాయ్, అరణ్యంలో కేకేస్తే ఎవడంటాడు? అరణ్యంలో ఎంత కేకేస్తే ఎవరంటారు? అక్కడ క్రూరమృగాలు ఉంటాయి, అక్కడ చక్కని చెట్లు ఉంటాయి, చక్కని చెట్లు ఉంటాయి. ఈ గట్టిగా కేకలేస్తే ఆ మిడతలు కూడా పారిపోతాయి. తినడానికి ఏముండదు దీనికి, ఆ మిడతలు కూడా పారిపోతాయి. అయినా ఈ లెక్క చేయకుండా బోధ చేసేస్తున్నాడు ఈయన అరణ్యంలో. ఆ లెక్కకి యోర్దాను నదిలో అక్కడ మరి ఈ శీతాకాలంలో కొండల మీద, లెబనోను కొండల మీద మంచు ఎక్కువ ఉంది. అయినా మంచు కరిగి, పగలు మంచు కరిగేది, రాత్రులు మంచు కురిసేది. ఆ నది అంతా నీళ్లతో, చల్లటి నీళ్లతో నిండిపోయి ఉంది. ఈయన వాక్యం బోధించుకుంటాడు. ఈయన వాక్యం, దేవుని వాక్యము వచ్చెను, దేవుని వాక్యము వచ్చెను అనగా పరిశుద్ధాత్మదేవుడు అతను నడిపించి ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఆయనను ఆవరించినప్పుడు ఆయన నోరు తెరచి బిగ్గరగా చెప్పసాగెను. ఏమని చెప్తున్నాడు? మారు మనసు పొందండి. కొంతమంది వచ్చి అడిగారట, నువ్వెవరువయ్యా ఇంతసేటి కేకలేసి వెళ్తున్నావు? నేను అలాగ గుర్రం మీద వెళ్తుంటుంటే ఈ అరణ్యంలోంచి ఇంకొక దేశ పట్టణానికి ఇక్కడ ఎవరో కేకలేస్తున్నారు ఏంటని ఆఫ్ చేసి విన్నాను. ఆయన దగ్గరికి వచ్చి, నువ్వెవరు ఏంటి కేకలేస్తున్నావేంటి? ఇక్కడ ఎవరో మనుషులు లేరేంటి అని ఆ గుర్రం ఆఫ్ చేసి దిగి అతని దగ్గరికి వెళ్ళి అడిగితే అంటాడు కదా, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములో తిన్నవగును, కరుకు మార్గములు నున్నవగును. సకల శరీరులు దేవుని రక్షణ చూచెదరు అని అరణ్యములో కేకవేయుచున్న ఒకని శబ్దము. నేను ఒక గొప్ప శబ్దము, ఇది యెషయా ప్రవక్త ప్రవచించాడు కదా. ఆ వాక్యము అరణ్యములో, ఈ ఎడారిలో, ఈ ఎత్తైన కొండల మీద నుండి ప్రకటించాలి. ఈ పల్లపు లోయలో ఉన్న ప్రజలకు కూడా ప్రకటించాలి. ఏమవ్వాలి? నీ జీవితంలో ఉన్న ఎత్తైన గర్వం అనేది దిగాలి కిందకి. నేనేమి కాదు, నేను ఒంటరివాడు, నాకెవరు లేరనుకొని నీవు మెడ తలకాయ దించుకొని ఏమీ లేనివానిగా జీవిస్తుంటుంటే దేవుడు అంటాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఇమ్మానుయేలు వస్తున్నాడు, ఆయన పేరు. దేవుడు మనకు తోడు. నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయనని ఒక వాక్యం ఉన్నది. ఎందుకు నీవంతా దిగులుగా ఉన్నావు? దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు లోకంలో చూసుకున్న విషయాలన్నీ చూసుకొని నీకున్న ఆస్తి సంపదలను బట్టి నువ్వు ఎత్తైన గర్వంతో ఉంటే అది మెట్టగా
అది పల్లం చేయబడుతుంది. ఆ కొండలన్నీ ఒలిచి పల్లం చేసి ఈ లోయలో ఈ పేదవారికి, దిగులు ఉన్నవారికి ధైర్యం ఇవ్వడానికి దేవుడు ఒక మార్గంను సరళం చేయమని మన అందరికీ చెప్తున్నాడు. నీ హృదయంలో యేసయ్య నీ జీవితంలోనికి రావడానికి నీలో ఉన్న గర్వం నువ్వు తగ్గించుకోవాలి. అలాగే నీకు ఎవరు లేరనుకుని దిగులుగాను, కొంతమంది మన ఫోన్ చేసి ఏంటో తాడు దొరకదు ఊరేసుకోవడానికి, మందు దొరకదు తాగి చావడానికి అని ఒక ఆమె ఫోన్ చేస్తుంది. ఓ దేవునికి స్తోత్రం అనుకున్నాను. నీకు తాడు దొరకదు, నీకు మందు దొరకదు, నువ్వు అలా కొంతకాలం బతుకు అన్నాను. ఎందుకంటే అయ్యగారు బతకడం ఉంది. బతకడం ఎందుకు? దేవుని స్తుతించడానికి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమును వినడానికి నువ్వు అరణ్యములో ఉన్నా, లేక ఎత్తైన కొండ మీద ఉన్నా, పల్లంలో ఉన్నా, నీవు నోరు తెరిచి ఒక శబ్దముగా మారిపోవాలి. యేసే లోక రక్షకుడని చెప్పడానికి. నీ పాపములు పోవాలంటే యేసుని నమ్ము. నీ రోగము పోవాలంటే యేసుని నమ్ము. నువ్వు రక్షించబడాలంటే యేసయ్యను నమ్ము అని అరవడమే మన జీవిత సారాంశము. అందుకనే దేవుడు మనల్ని పిలిచాడు. బ్రతకడం దేనికి? యేసయ్య నేను మీకు జీవం ఇవ్వడానికి, ఆ జీవం సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చిన. ఎవడన్నా ఆకలి కొన్న నా దగ్గరికి వచ్చి తృప్తి పొందాలి. ఎవడైనా దాహము కొన్న ఎడల నా దగ్గరికి వచ్చి జీవనది జలములను త్రాగి జీవించాలి అంటాడు. అంతే, నా దగ్గరికి రండి అని ఆయన ఎక్కడో ప్రకటిస్తున్నాడు అరణ్యములో ఈ యోహాను. ఇప్పుడు ఎవరో విన్నారు ఈ వాక్యము. ఈ సామాన్యుడు కాదు, ఎవడ వాళ్ళ నాన్న అమ్మ చెప్పిన మాట కూడా వినలేదు. మేము యెరూషలేములో సేవ చేసాం, మహాపట్టణంలో మహామందిరంలో సేవ చేశాను. నేను అక్కడ ధూపం వేశాను. అక్కడ గాబ్రియేలు దూత వచ్చి నాకు దర్శనం ఇచ్చింది. నా తర్వాత నువ్వు ఇక్కడే సేవ చేయాలి అంటే ఆడన్నాడు, చేస్తాడు ఇక్కడ సేవ, అరణ్యంలోకి పోతానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గ్రామాలకు పోతాను సువార్త సేవ చెప్పడానికి. అంతేకాదు ఎక్కడ వాక్యం బోధించబడలేదో అక్కడ ఒక శబ్దంగా మారిపోతాను. పరిశుద్ధాత్మదేవుడు నా మీదకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం నా వద్దకు వచ్చినప్పుడు ఆ వాక్యమును బోధించడానికి, సర్వ ప్రజలకు సువార్తను బోధించడానికి ఆయన నన్ను ఎన్నిక చేసుకున్నాడు. బీదలకు సువార్తను బోధించడానికి దేవుని ఆత్మ నా మీద ఉన్నదంటాడు. అంతే, ఎంత గొప్ప మాట. బీదలకు సువార్త బోధించడానికి దేవుని ఆత్మ, ఆయన నన్ను తన ఆత్మతో అభిషేకించాడంట. ఈ అరణ్యంలో దేవుని ఆత్మతోనూ పరిశుద్ధ వాక్యముతోనూ ఎప్పుడు తిబేరియను కైసరు ఉన్నప్పుడు, ఎప్పుడు ఈ పొంతు పిలాతు యెరూషలేములో పరిపాలన చేస్తున్నప్పుడు, ఎప్పుడు హేరోదు రాజు యొక్క కుమారులు ఆ రాజ్యం 4 భాగాలు అయిపోయి ఆయా ప్రాంతంలో గలిలయలో ఒకడు, ఇంకో చోట ఒకడు, ఇంకొక చోట ఒకడు పరిపాలిస్తున్నప్పుడు ఇది జరిగిన వాస్తవము. దీన్ని ఎవరు కాదనలేరు. అదే రోమీయుల చరిత్రలో రాయబడ్డది, యెరూషలేము చరిత్రలో రాయబడ్డది. అందువలన ఇది ఎవరు కాదనలేరు. మన పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు రాయబడ్డదో, ఎవరు చెప్పారో ఈ వాక్యముని కాదని ఎవరు చెప్పలేరు. ఇది దేవుని వాక్యము. ఇది మానవులను జీవింపచేస్తుంది. ఆయనలో జీవమున్నది. ఆ జీవం మనుషులను వెలిగించుతున్నది. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించాడు అని ఈ వర్తమానము సర్వలోకానికి ప్రకటించడానికి దేవుడు నిన్ను ఒక శబ్దముగా మార్చివేయబోతున్నాడు. ఒక కేక. ఈ కేక లోకమంతా సంచరిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజున అరణ్యంలో యోహాను మొదలుపెట్టాడు. ఈ రోజుని తామరములో ఇక్కడ మీ మందిరంలో మీ పాస్టర్ గారు సూర్యప్రకాష్ గారు తెల్లవారుజామున మిమ్మల్ని లేపుకొచ్చి కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పిల్లల్ని దేవుడు దీవించునుగాక, మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఈ గొప్ప వర్తమానం చెప్తుంటుంటే చాలామంది వచ్చేసారంట హీరో యోర్దాను నది దగ్గరికి. చాలామంది వచ్చి బాప్టిజం తీసుకుంటున్నారు.
బాప్టిజం తీసుకున్న తర్వాత ఒరే అబ్బాయి, మీరు బాప్టిజం తీసుకున్నారు మంచిదే, కానీ మారుమనసు పొందేనని అడుగుతున్నారు. చాలా సంతోషం. భగవంతుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తే కానీ మీకు రక్షణ లేదని మీరు కూడా నమ్మారు, ఇంకా సంతోషం. నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నువ్వు ఎంత వాడవైనా, నువ్వు ధనవంతుడు అవని పేదవాడు అవని, నీకు క్షమాపణ లేకుండా, యేసయ్య క్షమాపణ లేకుండా, దేవుని క్షమాపణ లేకుండా రక్షణ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టీ తాగితే చాలా ఇంకా అరణ్యంలోనే ఉన్నాం. అప్పుడే ఇళ్ళకో బెత్లెహేము. ఎప్పుడు ముగింతారా పాస్టర్ గారు అనుకుని పాస్టర్ గారు చప్పట్లు కొట్టేస్తుంది. దేవునికి స్తోత్రం. అరణ్యంలోనికి వచ్చేసారట చాలామంది. క్యూ కట్టేశారు. ఒకరి తర్వాత ఒకరు బాప్టిజం ఇస్తున్నాడు. అప్పుడు అంటాడు, మీరు మారుమనసు పొందేని అంటున్నారు, కానీ మారుమనసు తగిన ఫలాలు ఫలించాలి, జాగ్రత్త. దేవునికి స్తోత్రం. గద్దిస్తున్నాడు. రండి, మారుమనసు పొందండి, బాప్టిజం తీసుకోండి, యేసుని నమ్ముకోండి అని చెప్పాడు. యేసుని నమ్ముకున్న వారిని గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడు? యేసయ్య త్వరలో రాబోతున్నాడు, మారుమనసు తగిన ఫలములు ఫలించండి. ఆయన త్వరలో రాబోతున్నాడు. నేనైతే నీళ్లలో బాప్టిజం ఇస్తున్నాను, కానీ ఆయన మీకు అగ్నిలో బాప్టిజం ఇచ్చును. ఆయన చెప్పులు ముట్టుకోవడానికి కూడా నేను అర్హుడని కాను అంటున్నాడు. తన బోధ అది. దేవునికి స్తోత్రం. అయ్యా, అలాగంటే అలాగా. ఇప్పుడే గొడ్ల చెట్టు పక్కన ఉందంటే మమ్మల్ని ఉద్దేశించి అంటున్నావు కదా, ఏం చేయమంటావు, కొంచెం చెప్పు అయ్యా అంటే, 2 అంగీలు గలవాడు లేనివానికి ఇవ్వండి. లేనివాడిని వెతకడం నీ పని. ఏదో ఇచ్చేసాను, చేసేసాను అంటే కుదరదు. మనకి స్పెషల్ స్కూల్ ఒకటి ఉంది, మగవాళ్ళకి మనం స్కూల్ పెట్టాం. ఎవరో వచ్చి చూసారు, ఎంత చక్కని స్కూల్, ఎక్కడ నేను చూడలేదన్నాడు. అక్కడ టీవీ ఉంటుంది, అక్కడ అన్నీ ఒక్కొక్కళ్ళు ప్రతి క్లాస్లో పాఠాలు చెప్తారు. 11th చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్నారు, వాళ్ళు డిగ్రీ కూడా చదువుతున్నారు. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి అంత రాత ద్వారానే చెప్తారు, బయలుపరుస్తారు. వీళ్ళు దొరకాలంటే మేము ఒక నెల రోజులు ఈ ప్రాంతం అంతా వెతుకుతాం. గ్రామానికి వెళ్ళి, మండలానికి వెళ్ళి లిస్ట్ తీసుకొని, అక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా అని చూసుకొని, తల్లిదండ్రులతో మాట్లాడి, ఆడేం చదువుకుంటాడు, ఇక ఆడికి స్కూల్ ఎందుకని అంటారు తల్లిదండ్రులు. అది కదమ్మా, వాళ్ళకి చాలా తెలివి ఎక్కువ. వాళ్ళు అల్లరి చేయకుండా నేర్చుకుంటారు. వాళ్ళ క్లాస్ రూమ్ అంత శబ్దం లేకుండా ఉంటుంది. మిగతా క్లాస్ రూమ్లో అల్లరే, ఎవడ వినడు పాఠాలు. వీళ్ళైతే చాలా జాగ్రత్తగా ఆ బోర్డు మీద రాసిందంతా కాగితం మీద రాసుకుంటారు, నోట్బుక్ రాసుకుంటారు. ఎన్ని నోట్బుక్లు ఇచ్చినా చాలా వాళ్ళకి అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి వేస్తే, 1 సంవత్సరం అయిన తర్వాత తల్లిదండ్రులు అంటారు, ఇంటికాడ ఉన్నప్పుడు తెగ అల్లరి చేసేవాడయ్యా, ఉదయం భోజనం పెట్టమనేవాడు, మధ్యాహ్నం భోజనం పెట్టమన్నాడు, సాయంత్రం ఇంకా తినడమే ఆడి పని. కానీ ఇప్పుడు చదువుకున్నాడు, క్రమంగా ఉంటున్నాడు. వెతకాలి, మనం వెతకాలి వాళ్ళని. యేసయ్య తప్పిపోయిన గొర్రెను వెతికాడు. మనలందరినీ వెతకడానికి తన రాజ్యాన్ని, తన సింహాసనాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనము కూడా తప్పిపోయిన గొర్రెలను, యేసయ్య అంటే తెలియని ప్రజలను వెతకాలి. రక్షణ సువార్తను బోధించడంలో నువ్వు ఒక శబ్దముగా, ఒక కేకగా మారాలి. అంతేకాకుండా నీవు పేదవారిని కూడా దర్శించాలి. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్ దినాల్లో పేదవారికి మనము మేలు చేయాలి అని దేవుని వాక్యం చెప్తుంది. క్రిస్మస్ అంటే సంబరాలు చేయడం మాత్రమే కాదు, ప్రకటించడము. క్రిస్మస్ అంటే తగ్గించుకోవడము. యేసయ్య తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే దేవునికి లోబడ్డాడు యేసయ్య.
క్రిస్మస్ అంటే ఆయన తన్ను తాను సమర్పించుకొని మన కొరకు కల్వరిలో తన రక్తము కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి ఇదిగో మరణించితిని కానీ యుగ యుగములు జీవించుతున్నానని గంటా పదముతో అరణ్యములో ఈ లోకములో కేక వేసి చెప్తున్నాడు. మనమేం చెప్తున్నాం? ఇప్పుడు చూసిన ఏంటో ముఖం సోడాబుడ్డిలాగా వేసుకుని నీరసంగా ఉంటాం. హుషారుగా ఉండాలి, యేసయ్య వచ్చాడు కాబట్టి. ఈ యోహాను చాలా హుషారుగా గంతులు వేసి వాక్యం చెప్తుంటుంటే చాలామంది వచ్చారు. ఇంతే కాదు, యేసయ్య కూడా వచ్చి బాప్టిజం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా ఎందుకు చేశాడు? దారిని మార్గమును సరళం చేయడానికి. యేసయ్యకు ముందు మహా గొప్ప జనము, మారు మనసు పొందిన భక్తులు ఆయన స్తుతించడానికి సిద్ధపరిచాడు. యేసయ్య వస్తున్నాడు అదే మార్గమున వచ్చి యోహాను దగ్గరికి వచ్చి అంటాడు, నాకు కూడా బాప్టిజం ఇయ్యి అన్నయ్య అంటున్నాడు. యోహాను ఎన్ని నెలలు పెద్దోడు? 6 నెలలు. నాకు కూడా బాప్టిజం ఇయ్యి అన్నయ్య. ఓరి బాబోయ్, నువ్వు నాకు ఇవ్వాలి కదా, నేను నీకు ఇవ్వడం ఏంట్రా అన్నాడు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు ఇద్దరు ఆడుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ బంధువులు వాళ్ళిద్దరు ఆడుకున్నారు. ఇప్పుడు నేను నీకు బాప్టిజం ఇవ్వండి, నువ్వు నాకు కాదు. నీతి యావత్తు జరుగు నిమిత్తం ఇప్పటికి ఇది కానీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికి ఇది కానీ. ఈ క్రిస్మస్కి పేదవారికి లేని వారికి మనకు కలిగింది ఇచ్చి మనము దేవుని స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్కి మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలములు ఫలిద్దాం. ఈ క్రిస్మస్కు సువార్తను బోధిద్దాం. ఈ క్రిస్మస్కు అరణ్యములో అయితేనేమి, పట్టణములో అయితేనేమి, గ్రామములో అయితేనేమి దేవుని యొక్క వాక్యం మన మీదకి రావాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. సువార్తను సర్వలోకమునకు ప్రకటించాలి. మనము సువార్తను ప్రకటించినప్పుడే దేవుని బిడ్డలము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మీకు సంతోషమైన క్రిస్మస్ను దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచే నూతన సంవత్సరంలో దీవించబడిన కుటుంబముగాను, దీవించబడిన యేసు బిడ్డలుగా మిమ్మలను నూతన సంవత్సరంలోకి నడిపించును గాక. ఆమేన్. ఈ తరుణం నాకు ఇచ్చిన పాస్టర్ గారికి మీ అందరికి నాకు వందనాలు.